తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. రాబోతున్నది అధిక జ్యేష్టం. అసలు అధిక జ్యేష్టం విశిష్టత ఏంటో మాట్లాడుకుందాము. అలాగే ఈ మాసంలో అధిక మాసం అని అనగానే ఎటువంటి ముహూర్తాలు కానీ శుభకార్యాలు కానీ ఏవి చెయ్యరు, ఎందుకు? అలాగే ఇంకా విశేషంగా మనం ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయొచ్చా? అసలు ఈ అధిక మాసంలో చెయ్యవలసిన చెయ్యకూడని పనులేంటి తెలుసుకుందాం, గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. అధిక మాసం అనగానే ఎన్నో సందేహాలు వచ్చేస్తూ ఉంటాయండి. సాధారణంగా శుభకార్యాలు చేయరు కదా గురువుగారు. అలాగే వాటి గురించి మాట్లాడుతూ చెయ్యవలసిన చేయకూడని పనులు అవి కూడా, అలాగే అసలు ఫస్ట్ అధిక మాసం గురించి మాట్లాడదాం. జ్యేష్టం అధిక మాసము అనేటువంటిది ప్రతి 36 లేదా 34, 38 నెలల మధ్యలో ఒకసారి ఒక్కొక్క మాసానికి ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. ఎందుకు ఏర్పడుతుంది అంటే ఒక చాంద్రమానము సౌరమానము అనేటువంటి రెండిట్ల విధానములో ప్రతి సంవత్సరము 11 రోజులు వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. ఈ 3 సంవత్సరాలకి ఒకసారి ఈ 3 11 కలిపి అది ఒక విధానంలో అయ్యి ఒక్కొక్క మాసానికి అది ఏర్పడుతూ ఉంటుంది. అందులోనూ కూడా మనకు చక్రగమనంలో ఒకటే మాసం రావాలంటే ఇంచుమించుగా ఒక్కొక్కసారి 19 సంవత్సరాలు పడుతుందమ్మా. అబ్బో. 2007 అనుకుంటా జ్యేష్ఠమాసం వచ్చింది. మరలా వస్తే 2045లో వస్తుంది. అప్పటికి జ్యేష్ఠమాసము అనేటువంటిది అధిక జ్యేష్టం, పురుషోత్తమ మాసము అంటారమ్మా. అంటే విష్ణుమూర్తికి పూర్తిగా కైంకర్య మాసము. అవునండి, పూజలు అవి చేసుకోవచ్చు. అయ్యో, ఆ అధిక జ్యేష్టమునందు ఏదైనా ఒకటి ఆరాధన చేస్తే కొన్ని కోట్ల ఫలితం. అది పేర్లోనే అధికం అని కదండి. నిజమే. అందులో జ్యేష్టము అనేటువంటిది చాలా గొప్పది, పెద్దది. ఇంద్రో జ్యేష్ఠమను నక్షత్రమేతి అని, ఇంద్రుడి యొక్క నక్షత్రం కూడా జ్యేష్ఠ. ఆ జ్యేష్ఠం అనేటువంటిది ఏదైతే అధిక విధానంలో వచ్చిందో ఆ అధిక జ్యేష్ఠాన్ని కనుక మనం జాగ్రత్తగా కనుక ఆస్వాదించుకొని సద్వినియోగం చేసుకోగలిగితే భూమి మీద ఆ అధిక జ్యేష్ఠాన్ని ఎవరైతే కనుక పరిపూర్ణంగా సంస్కారబద్ధతతో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారో భూమి మీద ఇంద్ర పదవి లాంటిది ప్రతి గృహము కూడా అమ్మా. అంత గొప్పది. 19 సంవత్సరాలకి ఒకసారి అదలా తిరిగి వస్తూ ఉంటుంది. మన కర్మ ప్రారంభం బాగాలేకపోతే ఇంకా పెరుగుతూ ఉండొచ్చు కూడా ఖచ్చితంగా. అనేక మాసాలు వస్తూ ఉంటాయి. మాసాలలో అంటే మాసానా మార్గశీర్షోహం అని ఒకటి ఉంది, కాదంటానికి వీల్లేదు. కానీ మాసాలలో అధిక మాసములు వచ్చేటువంటి సమయంలో ఈ అధిక జ్యేష్టము అనేటువంటిది పూర్తిగా పురుషోత్తముడి కైంకర్య మాసము. ఆయనదే. ఆయనకి నువ్వు ఒక్క తులసి దళం వేసి నమస్కారం చేసావా కొన్ని కోట్ల పుణ్యం వస్తుంది. నువ్వు ఆ నారాయణుడికి ఏమి చేశావు అనేటువంటిది ఆ నెల బయట పనులన్నీ నువ్వు వదిలేసుకో. ఆ ఒక్క అధిక మాసము అనేటువంటిది ఆయనకి నేను కనీసం ఉదయం 1, 2, 3, 4 నిమిషాలైనా ఆయన దగ్గర నేను కూర్చోగలగాలి అనేటువంటిది ఒక్కటి కనుక అనుకుంటే ధర్మ అర్థ కామ్య మోక్షాలు మనం ఎప్పుడు అంటుంటాం, ధర్మార్థ కామ్య మోక్ష ఫల సిద్ధిరస్తు అని చెప్పి ఆ ఫలితాలు సంపూర్ణంగా మనం పొందగలుగుతాం. అన్నప్పుడు ధర్మార్థ కామ్య మోక్షాలు అంటే ఏంటండి? వాస్తవం మనం రకరకాలుగా అనుకుంటుంటాం. అర్థం అంటే మనందరం కూడా డబ్బు అనుకుంటాం. ధర్మము అనగా భార్య అండి. ధర్మము అంటే భార్య, అర్థము అంటే కుమారుడు, కామ్యము అంటే కుమారుడి ద్వారా మనకి ఎన్నో రకాలైన కామ్యాలు మనకు తీరుతూ ఉంటాయి. తద్వారా మోక్షము. ధర్మ అర్థ కామ్య మోక్షము. మనకు ధర్మము అనగానే రకరకాల మనం చేసే పనుల్లో ధర్మం ఉండాలి, మనకు అర్థం అనగానే డబ్బు రావాలి, ఆ డబ్బుల ద్వారా కోరికలు తీర్చుకోవాలి, అప్పుడు మోక్షం ఎందుకు ఉంటుంది? ఇంకా భార్య ద్వారా మనం చేసేటువంటి ప్రతి పనికి ధర్మపత్ని అని అంటాం. ఇంకా ఏ విషయంలోనూ కూడా ధర్మభర్త ఇవన్నీ ఉండవు. ఇంకక్కడ ధర్మపత్ని అంటాం. కాబట్టి తను కూర్చొని తను ఉన్నప్పుడు చేసేటువంటి ప్రతిదీ కూడా ధర్మ కార్యం. తన ద్వారా వచ్చేటువంటిదే ఉత్తమ సంతానం, ధర్మ సంతానం. తద్వారా అనేక రకాలుగా మనకు పుమ్ అనేటువంటి నరకాల నుంచి మనం బయటపడుతూ ఉంటాం. అంతకు మించిన కోరిక ఏముంది?
అంటే మనకు తలకొరువు పెడతారు కదండి, అవును. దానికి ఒక మనిషిగా ఒక పిల్లవాడు కావాలి కదా వంశం, తద్వారా మోక్షం. ఇవనేటువంటిది పరిపూర్ణంగా ప్రతి ఒక్క మనిషికి కోరుకున్నవాడు ఎవడు ఉంటాడు? ఇది కావాలి అని కోరుకునేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ అధిక జ్యేష్ఠ మాసం నెల రోజుల పాటు విష్ణుమూర్తి వారికి ఉదయం కనీసం 4 నిమిషాలు ఆరాధన చేసుకుంటూ, ఒక విశేషమైన పర్వదినం ఉందండి, జ్యేష్ఠ పౌర్ణిమ. ఈ మాసంలో అధిక జ్యేష్ఠంలో ఆ అధిక జ్యేష్ఠ పౌర్ణిమ రోజు నాడు ఆ నారాయణుడికి చేసేటువంటి కొన్ని అర్చనలు ఉంటాయి. ఆ అర్చనలు చేసుకోగలిగితే, ఇందాక ఏదైతే కనుక ఇంద్రో జ్యేష్ఠ నక్షత్రమైతే అన్నానో, ఖచ్చితంగా కూడా భూమి మీద ఆ ఇంద్రుడు లాగా నువ్వు ఇంద్రుడికి స్వర్గ సుఖం ఎలా అయితే ఉంటో అటువంటి స్వర్గ సుఖాలన్నీ కూడా భూమి మీద నువ్వు పొందుతావు. స్వర్గ సుఖాలు అంటే ఏ మందు తాగటాలు, మద్యం వేసుకుంటాలు, ఆడవాళ్ళతో తిరగటాలు కాదండి, ప్రశాంతతకి మూలం. మన ఇంటికి వచ్చి తలుపు కొట్టు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలని ఎవడు అడగడు. మన ఇంటికి ఎవడైనా వస్తే అయ్యా నాకు కాస్త అన్నం పెట్టండి, సహకారం చేయండి అని అనేటువంటి విషయం కోసమే మన ఇంటికి వస్తారు తప్పితే నాకు నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇది ఉన్నావు అది చెయ్యాలి అనేటువంటి దాంట్లో మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటిదే స్వర్గపురముతో సమానమైన సుఖము అని అర్థం. స్వర్గ సుఖము అనగానే చాలా మంది మన వాళ్ళు ఈ రంభా ఓరోసి మేరగానే గుర్తుపెట్టేసుకొని రకరకాల ఆలోచనలు చేసేస్తారు, నేను పూజ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పి. తప్పమ్మా. స్వర్గపురముతో సరియగు సుఖములు అని అంటే నీకు భూమి మీద నీ వంశము బ్రతికున్నంత కాలము. ఎప్పటి వరకు ఉంటుంది? సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము వంశం ఉంటుంది. అంటే అప్పటి వరకు కూడా నువ్వు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాల్సిన అవసరం లేదు. నీ ఇంటి దగ్గర ప్రతిరోజు కనీసం తక్కువలో తక్కువ ఇద్దరైనా చేయగలుగుతారు. అటువంటి యోగాన్ని భగవంతుడు అలా ధారపోసేటువంటి అద్భుతమైనటువంటి మాసం అనేటువంటిది ఏదైనా ఉన్నది అని అంటే ఈ యొక్క వైశాఖ మాసం దాటగానే వచ్చేటువంటిది అధిక జ్యేష్ఠ మాసం. అధికము అనంటేనే విశేషం. మరి ఈ మాసంలో చెయ్యకూడని పనులు ఏమన్నా ఉన్నాయా గురుగారు? అస్సలు వాటి జోలికి వెళ్ళొద్దు అనేది, అస్సలు వాటి జోలికి వెళ్ళవద్దు అనేటువంటిది ఏదైనా ఉన్నది అని అంటే, ఏవైతే కనుక రజోగుణాన్ని తమో గుణాన్ని మనకు తీసుకుని వస్తాయో వాటి జోలికి వెళ్ళవద్దు. అంటే మద్య మాంసాల జోలికి. విశేషమైనటువంటి మాసం కనుక నీకు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీకు కావాలి అనుకుంటే ఈ మద్య మాంసాల జోలికి, కొన్ని విషయాలలో దూరంగా ఉండగలిగితే, స్త్రీ విషయంలో కానీ ఇలా దూరంగా ఉండగలిగితే తర్వాత వచ్చేటువంటి నిజ జ్యేష్ఠం నుంచి ఆ నిజం అవుతుంది మొత్తం అంతా. నువ్వు దేనికోసమైతే కనుక ఒక దీక్షాబద్ధుడివై ఉన్నావో అదంతా అధిక మాసంలో చేసేటువంటి ఫలం నిజ జ్యేష్ఠ మాసంలో నిజరూప దర్శనంగా నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి అవన్నీ కూడా. కాబట్టి అనుచితంగా ప్రవర్తించకపోవటం, మనది కాందాంజలికి వెళ్ళకపోవటం, అవసరమైతే మందైనా మనం వదిలేసుకోవడం, నమస్కారం చేసుకోవడం అనేటువంటిది అత్యంత శ్రేయదాయకం. అది విషయం. వివాహాలు ఇవి అసలు ఈ మాసంలో ఉండవు కదండి? ఉండవమ్మా, చేయకూడదు. వివాహాలు కానీ శుభకార్యాలు అంటే గృహప్రవేశాలు కానీ ఏమైనా ఈ ఉపనయనాలు అవి కూడా చేయకూడదండి ఏవి అసలు? అధిక మాసము అనేటువంటిది నేను చెప్తున్నాగా కేవలము కూడా మామూలుగా 12 మాసాలు కూడా మానుష్య విధానం. అధిక మాసము అనేటువంటిది పూర్తిగా కూడా భగవత్ కైంకర్య మాసం. వారి కోసమే, అంటే ఆయన కోసమే వినియోగింపబడాలి, ఆయన కోసమే ఏర్పడినటువంటిది కనుక ఆయన కోసమే మనం వినియోగించుకోవాలి. నువ్వు ఏదైనా చెయ్యి, ఆయన కోసమే చెయ్యి. ఎందుకంటే ప్రతిదీ మనం ఏం చేసాం, నా గోత్రం నా పేరు ఏం చెప్పుకుంటాం, కానీ అక్కడ అవన్నీ చెల్లుబాటు కావు. కేవలం నువ్వు అక్కడ ఏం చేసినా ఆయన పేరు చెప్పి చేస్తే చాలు, ఆయనకు ఫలితం వచ్చేస్తుంది. అది ఎంత గొప్పది. ముఖ్యమైనది అయితే పౌర్ణమి మనకి తప్పకుండా. అలాగే నిజ జ్యేష్టం కూడా తెలుసుకుందాం గురుగారు తదుపరి వీడియోలో. ధన్యవాదాలండి. నమస్కారం.